కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రాజెక్టులు పరిరక్షిస్తామని చెప్పి, ప్రాజెక్టు ఉంటేనే రైతాంగం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి అనేక రూపాలలో తప్పుడు హామీలు ఇచ్చారు. రైతాంగాన్ని మోసం చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు తాత్కాలికంగా మరమ్మతులు చేయకపోవడం వల్ల నిత్యం లీకేజ్ ద్వారా కొన్ని వేల క్యూసెక్ల లీటర్లు బయటికి వెళ్తా ఉంది. అనవసరంగా ఆ బయటికి వెళ్లేటువంటి నీరుని మరి ఎక్కడ యూజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సముద్ర పాలవుతా ఉంది. కాబట్టి ఏ కూటమి ప్రభుత్వం అయితే ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీల దృష్ట్యా భద్రత ఉన్నటువంటి ప్రాజెక్టులను తాత్కాలిక కాకుండా మరి శాశ్వతంగా క్వాలిటీ పెంచాలి, క్వాంటిటీ పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ గతంలో ఈ ప్రాజెక్టులన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. మరి అన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రాజెక్టు ఇంతవరకు ఒక స్ట్రాంగ్ గా మరి ప్రమాణాలతో నాణ్యతతో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా దాని మీద దృష్టి సారించడం లేదు. మరి క్యూసెక్లు పెంచాలని చెప్పి అనేక రకాలుగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతు అభివృద్ధి దిశగా ప్రభుత్వాలు పాటుపడాలని చెప్పి కూడా అనేక రూపాల్లో ప్రజా సంఘాలు సూచనలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తున్నారో ఆ ప్రాజెక్టులో నాణ్యత లేకుండా ఉంది. కాంట్రాక్టర్లు వాళ్ళ స్వయం లబ్ధి కోసం అధికారులను మభ్యపెట్టి టోటల్ గా ఏ బడ్జెట్ అయితే వస్తుందో ఆ బడ్జెట్ ను దోచుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనకు చూసుకున్నట్టయితే సుంకేసులలో నాణ్యత లేనటువంటి ఒక పరిస్థితుల మధ్య నడుస్తూ ఉంది. అలాగే గాల్దీన ప్రాజెక్టు మరి మొన్నటి రోజున ఒక ప్రాజెక్టు నిర్మిస్తే ఆ ప్రాజెక్టులో నాణ్యత లేకుండా అయింది. మరి ఉన్నటువంటి ప్రాజెక్టులకే దిక్కులేనటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తే మరి రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసి డెవలప్మెంట్ అవుతారు? మీరు చేసినటువంటి అరాచకాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలోన శిథిలావస్థకు చేరుకుంటా ఉన్నాయి. కాబట్టి తక్షణమే రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలే కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వ్యవహరించకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో పూర్తి స్థాయిలోన శాశ్వత మరమ్మతులు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.